హలో ఎవ్రీవన్, మనం యూపీఎస్సీ పీవైక్యూస్ తెలుగులో అనలైజ్ చేస్తున్నాం కదా. ఈరోజు మనము 2012లో వచ్చిన జ్యుడిషియరీ రిలేటెడ్ ఒక పీవైక్యూ చూద్దాము. ఈ వీడియోలోనే మనము కొలీజియం గురించి, 3 జడ్జెస్ కేసెస్ గురించి కూడా చూద్దాము అండ్ ఎన్జాక్ గురించి కూడా చూద్దాం అనమాట. ఎన్జాక్ అనేది 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని స్టక్ డౌన్ చేశారు. ఎందుకు స్టక్ డౌన్ చేశారు అన్నది కూడా మనం చూద్దాము. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, వైల్ అపాయింటింగ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు కన్సల్ట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే అనమాట. ఓకే, ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ క్యాన్ బి రిమూవ్డ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓన్లీ. నో, ఇన్కరెక్ట్. ఎందుకంటే జడ్జెస్ని పార్లమెంట్లో మోషన్ స్పెషల్ మెజారిటీతో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాదు. The salaries of the judges are charged on the Consolidated Fund of India, to which the legislature does not have to vote. ఈ ఆప్షన్ కరెక్ట్ అనమాట. జడ్జెస్ యొక్క సాలరీస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే ఛార్జ్ చేస్తారు. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాం. ఆల్ అపాయింట్మెంట్స్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్స్ of the Supreme Court of India are made by the government only after consulting the Chief Justice of India అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ అనమాట. ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 1 and 3, ఆప్షన్ ఏ. సో మనం ఇందులోనే కొలీజియం ఇంకా ఎన్జాక్ గురించి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ చూద్దాము. కొలీజియం అంటే ఏంటంటే, కొలీజియంలో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకా 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. వీళ్ళు రికమెండ్ చేసిన పర్సన్ని జడ్జ్ కింద ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట. సో ఈ కొలీజియం అన్నది ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్లో లేదు. ఇది సెకండ్ జడ్జ్ కేసులో ఎవాల్వ్ అయింది, బర్త్ అయిందని చెప్పుకోవచ్చు కొలీజియం అన్నది. ఓకే, సో దానికంటే ముందు మనం ఫస్ట్ జడ్జ్ కేసెస్ గురించి కూడా ఒకసారి ఒక చిన్న ఐడియా చూద్దాము. ఫస్ట్ జడ్జ్ కేసులో ఏముంటుందంటే నార్మల్గా మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఏముంటుందంటే, ప్రెసిడెంట్ జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు సిజిఐని కన్సల్ట్ చేయాలని ఉంటుందన్నమాట. సో ఈ కన్సల్టేషన్ అన్నది మ్యాండేటరీయా అండ్ దాని రిలేటెడ్ కేసు అనమాట. సో ఫస్ట్ జడ్జ్ కేసులో ఏం చెప్తారంటే, కన్సల్టేషన్ అంటే కన్కరెన్స్ కాదు, అంటే ప్రెసిడెంట్ వాజ్ నాట్ బౌండ్ బై ద సిజిఐ అడ్వైస్ అని చెప్తారు. ప్రెసిడెంట్ యొక్క సిజిఐ ఎవరైనా పర్సన్ ఇన్ ద సెన్స్ లైక్